బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. సో బాధాకరమా? ఇంకా దానికి ఇంకా ఇంతకు ముందే రావాలి, బట్ ఆయనకి అవార్డు లేట్ గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది అనమాట. సో ఆయనకి ఇంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ ఎనీవే హ్యాపీయే, బట్ కొంచెం లేట్ అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. అదే ఫ్యూచర్ లో పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా బాలయ్య బాబు గారు? 100% పద్మవిభూషణ్ కాదు, ఆయనకి భారతరత్న కూడా తక్కువే అనమాట. బికాస్ ఇండస్ట్రీలో ఆయన కొడతారన్న ఒక రూమర్ ఉంది, కానీ ఆయన చేసే సేవలు ఎవరికి తెలియదు. సో ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలు ఇంకా ఏ హీరో కూడా చేయదని చెప్పి అనుకుంటున్నాను. అదే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారేమని కొంతమంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఒక 10 years బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికేస్తుంది. సో అలాంటి ఏం లేదు. ఆయన హ్యాట్రిక్ మూవీ చేయడం కానీ, అన్స్టాపబుల్ షో కానీ, నెక్స్ట్ బసవతారకం సేవా కార్యక్రమాలు చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆయనకు చాలా గౌరవం, రెస్పెక్ట్ పెంచినాయి బయట. సో 10 మందిని కొట్టిన ఆయనే, 4 పెట్టినా కూడా ఆయనే. సో అది కన్సిడర్ చేసి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని కొంతమంది అంటున్నారు. బట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా ఫేమ్ లోకి రారు కదా. ఆయన చేసేది ఫేమ్ లా కనబడుతుంటది కాబట్టి మేబీ ఈయనకి వచ్చింది. బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి. బట్ బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు వచ్చిందని తెలుసు. మొత్తం 132 మందికి వచ్చినాయి అవార్డులు. సో వాళ్ళందరిలో మనకి ఓన్లీ బాలయ్య గారు కనబడుతున్నారు. ఇంకా 131 మంది ఎవరికి కనబడతలే కదా, ఎందుకంటే వాళ్ళ పేరు మనకు తెలియదు కాబట్టి. అంతే. అదే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా. సో మరి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు, ఓకే, కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ కానీ ఏది కూడా చేయట్లేదు. ఇప్పుడైనా చేస్తారు అనుకోవచ్చా? అంటే బట్ వాళ్ళ ఇష్టము. బాలకృష్ణ గారికి వాళ్ళకి లోపల ఉన్న ఇంటర్నల్ గా వర్క్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. సో దానికి గవర్నమెంటే బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోలతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు, పక్కా హిట్ అవుతుంది. అసలు బాలకృష్ణ గారి గురించి మీరు ఏం చెప్తారు? ఆయన సినిమాల గురించి కానీ, యాక్టింగ్ గురించి కానీ? సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా, ఆయన ఇంట్లో కాకుండా, సో షూటింగ్ లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్ గా ఉండడం అనేది బాలకృష్ణ గారి స్పెషాలిటీ. సో ఎక్కడ కూడా ఇది సిగ్గా ఫీల్ అవ్వకుండా, షైగా ఫీల్ అవ్వకుండా ఏదైనా ఓపెన్ గా డేర్ గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాలయ్య గారి లాగా ఎనర్జెటిక్ గా ఉంటారు. సంవత్సరంగా ఉన్న సినిమాలు అనేది చేయడం జరుగుతుంది.